సో ఇంతకు ముందు మనం ప్రాసెసెస్ గురించి మాట్లాడుకున్నాం కదండి. What are the different processes we have completed and what are the different thermodynamic processes still we have to complete? Nita. అవును శ్రీరామ్, కోటికి ఏమైంది? ఫోన్ బ్రేక్ అయిపోయిందమ్మా. ఫోన్ బ్రేక్ అయిపోయింది. వెరీ గుడ్. ఎన్ని కష్టాలు వచ్చినాయి. సరే, నా క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాలే. ఏం చదివాం ఇప్పటి దాకా మనం అసలు? వాట్ ఆర్ ద డిఫరెంట్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్? ఏమేమి చేసాం అసలు? ఏమేమి ప్రాసెస్లు చేస్తామండి? కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెషర్, ఇంకా రివర్సిబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్ చూసాం ఆల్రెడీ. ఇది రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్ గురించి మాట్లాడుకోవాలి, అంతే కదా? ఎస్. అయితే ఎప్పుడైనా నేను మీకు ఒక కనెక్టివిటీ గురించి చెప్పాను. ఇవన్నీ నేర్చుకుంటే మనం చేసిన ఆటో సైకిల్, డీజిల్ సైకిల్ అండ్ డ్యూయల్ సైకిల్ కి గుర్తుందా? ఆ 3 సైకిల్స్ కి ఇందులోంచి టర్మ్స్ వాడుకున్నాం అని చెప్పాను. మీలో ఎంతమంది కనెక్ట్ చేశారు అసలు? చూసారా? మనం యూనిట్ 1 లో డీజిల్ సైకిల్, పెట్రోల్, అదే ఆటో సైకిల్ ఆర్ పెట్రోల్ సైకిల్, డీజిల్ సైకిల్, డ్యూయల్ సైకిల్ అని 3 సైకిల్స్ కి ఎఫిషియన్సీలు క్యాలిక్యులేట్ చేసాం, వర్క్ డన్స్ అండ్ ఎఫిషియన్సీస్. మరి అది చేసినప్పుడు ఇవి చెప్పేటప్పుడు ఏం చెప్పాను? ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం అక్కడ కొన్ని వాడేసుకున్నాం కదమ్మా, ఈ ఈక్వేషన్స్ ఇక్కడ నుంచి వచ్చాయని చెప్పాను. ఎలాంటివి? P1/P2 = T1/T2 అని, లేకపోతే CB × T2 - T1 అని, ఇలాంటి ఈక్వేషన్స్ అక్కడ నుంచి తెచ్చామని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వేసామని చెప్పాను. గుర్తుందా? మరి అందులో ఇందులో ఏమన్నా కంపేర్ చేశారా? అసలు చూసారా? చూడలేదు. మీరేం చేస్తారంటే ఇప్పుడు కాదు కానీ ఆఫ్టర్ ది క్లాస్ ఏం చేస్తారంటే, అది ఆల్రెడీ నోట్స్ రాసి పెట్టుకున్నారు కదా యూనిట్ 1ది. అంటే నేను డెరివేషన్ రాసినట్టు రాసుకున్నారు కదా. రాసుకునేటప్పుడు వర్క్ డన్ దగ్గర ఈక్వేషన్ వేసేసాను. అక్కడ నుంచి దిస్ కమ్స్ విత్ ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసోబారిక్ ప్రాసెస్ అని చెప్పి రాసేసాను. డ్యూ టు ప్రెషర్ ప్రాసెస్ అని రాశాను కదా. ఒకసారి ఆ ఈక్వేషన్ మనం తీసుకున్న ఈక్వేషన్, ఇప్పుడు రాసుకుంటున్న ఈక్వేషన్ కి బ్యాలెన్స్ అయిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. అప్పుడు గుర్తుంటది. అదే అప్పుడు మీకు ఈజీ కూడా అయిపోతుంది సొల్యూషన్. రైట్? ఏంటండి ఇంకా రాలేదు శ్రీరామ్? ఇంకోసారి మెసేజ్ ఏమైనా పెడతారా? ఇంతే అంటారా? ఎప్పుడు వస్తారు? మీ సార్కి మెసేజ్ పెట్టు. I hope you all are audible with my sound. Yes, ma'am. Yeah, okay. Okay. So shall we start then? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్, అందుకనే వెయిట్ చేస్తున్నాం. కొంచెం ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి. స్టార్ట్ చేయమంటే చేసేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ సరే, మనం స్టార్ట్ చేద్దాం. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారులేండి. వాళ్ళ కోసం ఎంత టైం వేస్ట్ చేస్తామండి? ఆలోచించండి, వాళ్ళ కోసం ఎంత టైం ఇస్తాం? ఆల్రెడీ 10 minutes ఇచ్చాం. So this is what we have completed in the last class. Now we are going to start with the adiabatic process. Okay. So adiabatic process lo, what is the condition you have to take? Condition ఏంటండి? ఐసోథర్మల్ కి, ఐసోబారిక్ కి, ఐసోకోరిక్ కి కండిషన్లు ఏంటంటే, బారిక్ అయితే ప్రెషర్ కాన్స్టెంట్, కోరిక్ అయితే వాల్యూమ్ కాన్స్టెంట్, ఐసోథర్మల్ అయితే టెంపరేచర్ కాన్స్టెంట్ అన్నాం కదా. మరి ఇప్పుడు అడియాబెటిక్ ప్రాసెస్ కి ఏం చెప్తారు చెప్పండి? ఏమి కాన్స్టెంట్ గా ఉండవు. ఏం కాన్స్టెంట్ ఉండవు? ఉంటాయండి.
heat, rate of change of heat is constant. అంటే 0. Rate of change of heat is constant. Rate of change of heat is constant. సో మనకి ఫస్ట్ ఒకసారి మనం డెఫినిషన్స్ రాసాం చూడండి అమ్మా. ఫస్ట్ ఈక్వేషన్స్ లో అంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయక ముందు నేను థర్మోడైనమిక్ ప్రాసెస్ అని హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని రాసాను ఒక ఈక్వేషన్ ని. ఏం రాసాము? డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్స్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ అని. డిక్యూ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ హీట్, డియు అంటే చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ, వర్క్ డన్. సో నేను నెక్స్ట్ ఈ కండిషన్ లో ఏమంటానంటే ఈ వర్క్ ట్రాన్స్ఫర్ ఏదైతే పీవీ మోడ్ లో జరుగుతుంది అంటున్నాం, అంటే ప్రెషర్ అండ్ వాల్యూమ్ మోడ్ లో వర్క్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. వర్క్, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ T into ds which is equals to du plus P into dv. ఎందుకంటే వర్క్ డన్ పీవీ మోడ్ లో జరుగుతుంది అన్నాం కాబట్టి P dv లోకి రాసామండి. అలాగే డెల్టా క్యూ కెన్ బి టేకెన్ యాజ్ దిస్ ఈక్వేషన్ T into ds. ఇది ఎక్కడి నుంచి అంటే రిలేషన్ ఫ్రమ్ ఎంట్రోపీ. చూడండి ఒకసారి రిలేషన్ ఫ్రమ్ ఎంట్రోపీ మీరు రాసుకున్న పాయింట్స్ లో ఉంటదండి. ఈ అమ్మాయి కొత్త అమ్మాయ మిల్లీ అంట. రైట్. సో ఈ ఈక్వేషన్స్ ఒకసారి చూడండి అమ్మా, నేను రాసిన పాయింట్స్ నేను చూపిస్తాను. చెక్ దిస్. చూడండి అమ్మా, ఇక్కడ ఈ ఈక్వేషన్ చూడండి. సెకండ్ ఈక్వేషన్ రిలేషన్ ఫర్ ఎంట్రోపీ ఏంటి? డెల్టా క్యూ ఇస్ ఈక్వల్స్ టు ఈ టీ నాడు పంపిస్తే T into ds అవుతుంది కదండి. సో డెల్టా క్యూ కెన్ బి టేకెన్ as T into ds. సో నేను T into ds రాశానండి, విచ్ ఇస్ ఈక్వల్స్ టు du ప్లస్ వర్క్ డన్. వర్క్ డన్ ఏమనుకుంటున్నాము? ఇట్ వాస్ డన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీవీ. సో అందుకని P into dv అని రాసామండి. P into dv. ఓకే. సో ఫ్రమ్ దట్ కండిషన్, సో ఇది ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ ఇంకా ఏం రాయొచ్చండి? ఇంకా ఏం రాయొచ్చు? డియు అనేది ఉందండి, ఇంటర్నల్ ఎనర్జీ. డియు కెన్ బి టేకెన్ యాజ్ అదే స్టెప్ అండి. మీరు ఈ ఈక్వేషన్ ఈ వాట్ డు యు కాల్ దిస్ స్లైడ్ ని గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఈ స్లైడ్ ని ఒక ఫోటో కాపీ ఏదైనా తీసుకోండి మీరు. వినిపిస్తుందా ఏమ్మా? వినిపిస్తుందా? దీని ఫోటో తీసుకోండి ఒకసారి. ఒకసారి ఫోటో తీసుకోండి. నేను మాటికి ముందుకి వెనక్కి కదపలేనండి. ఒకసారి ఫోటో తీసుకోండి ఇది, లేదా రాసుకోండి. ఆల్రెడీ రాసుకోమని చెప్పాను, మీరు రాసుకునే ఉంటారు. ఓకేనా? ఈ స్లైడ్ గుర్తుపెట్టుకోండి. దీని నుంచి నేను ఈక్వేషన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో ఇందులో చూడండి అమ్మా, డియు ఏముందో? డియు కెన్ బి టేకెన్ as CV into TD. రాసుకోవచ్చా? CV into TD అని రాయొచ్చా? సో ఈ ఈక్వేషన్ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. I will substitute that equation there. So T into ds is equals to du plus dv. So our equation లో T into ds which is equals to CV into dt plus P into dv. సో నేను ఈక్వేషన్ నెంబర్ 1 అంటానండి దీన్ని. ఈక్వేషన్ నెంబర్ 1 అంటాను. ఓకే. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం రాసుకోలేదండి, బట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో ఏమవుతుందంటే ఓన్లీ చేంజ్ ఆఫ్ ప్రెషర్ అండ్ వెలాసిటీ P into dv. సో దీని డెరివేటివ్ ఫార్ములా రాయండమ్మా. uv, డెరివేటివ్ ఆఫ్ u into v ఏమవుతుంది తెలుసా మీకు? డెరివేటివ్స్ మీరు ఏదో ఒకటి మాట్లాడాలి. చెప్పండి మరి, డెరివేటివ్ తెలుసా? మామూలుగానే మీరు క్లాస్ లో తక్కువ మంది ఉన్నారు, నాకు క్లాస్ చెప్పడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది తక్కువ మంది ఉంటే. మీరు ఆము అనకపోతే ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది క్లాస్ చెప్పడానికి. చెప్పండి అమ్మా, ఏం కాదు. రైట్ ఆర్ రాంగ్, యూ జస్ట్ టాక్ ఇట్, నో ప్రాబ్లం. చెప్పండి. డెరివేటివ్ ఆఫ్ యూవి ఫార్ములా తెలీదా? u into dv plus v into du తెలీదండి ఇది? తెలుసు మ్యామ్. మరి అది అప్లై చేయండి ఇక్కడ, అది అప్లై చేయండి. p into dv plus v into dp. అయిందా అప్లికేషన్?
See someone again came now. So P into dV is equal to ఈ యూవి ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తే ఈక్వేషన్ ఇది వచ్చిందండి. ఓకే, సో ఈ ఈక్వేషన్ నుంచి నేను ఏం చేస్తానంటే ఐ నీడ్ పీడివి కావాలి. సో ఐ కెన్ రైట్ లైక్ దిస్, పీడివిని ఇట్ సైడ్ తీసుకొచ్చేసి విచ్ ఇస్ ఈక్వల్స్ టు వి ఇంటూ డిపి. అంటే నేను మైనస్ తో మల్టిప్లై చేస్తున్నాను, ఇది ఇట్ సైడ్ ఉంచేసి ఇది ఇటు పంపించేస్తున్నాను. సో దట్ డజంట్ చేంజ్ ఎనీథింగ్. వి ఇంటూ పి డివి మైనస్ వి డిపి. ఓకే, సో ఈ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం అండి. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 and 2 తో పాటు సాల్వ్ చేసుకుందాం. సో ఏం చేద్దామంటే ఈ ఈక్వేషన్ లోకి ఇది సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఈ పీడివి ఏదైతే ఉందో ఇక్కడ పీడివి ఉంది కదా, ఇందులోకి ఈక్వేషన్ 2 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, టీ ఇంటూ డిఎస్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు డియు ప్లస్ పీడివి కదా, which can be taken as du plus d of pv minus v into dp. వీళ్ళన్నీ ఇలా రాసుకోండి. స్పెసిఫిక్ వాల్యూమ్ ఆల్రెడీ చెప్పాను నేను మీకు. స్పెసిఫిక్ వాల్యూమ్ ఎందుకు తీసుకున్నాం అన్నది ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మీకు. గుర్తుందా? ఉండాలి, గుర్తు లేకపోతే కష్టం. సో నౌ ఫ్రమ్ దిస్ ఐ కెన్ రైట్ దిస్ ఈక్వేషన్ టు బి ఎక్స్పాండెడ్ యాజ్ du. సో ఇలా రాసుకోవచ్చా చూడండి అమ్మా, d of v plus u plus p into v minus v into dp అని రాయచ్చా? దిస్ ఇస్ TDS. సో ఇక్కడ నుంచి ద సేమ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఏమని రాయొచ్చండి ఒకసారి చూడండి. మీకు ముందున్న ఈక్వేషన్స్ బట్టి ఇందులో ఏం రాయొచ్చో చూడండి. ముందున్న ఈక్వేషన్స్ ప్రకారం ఏం రాయొచ్చో చూడండి. దిస్ కెన్ బి టేకెన్ యాజ్ DH అంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ. ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్, ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. ఓకే, ఎంథాల్పీ అండి, ఎంథాల్పీ అంటే DH మైనస్ V ఇంటూ DP. సో ఐ కెన్ రైట్ దిస్ T ఇంటూ DS. DH ని ఏమని రాయొచ్చండి, CP ఇంటూ TD అని రాయొచ్చు. చూడండి ఈక్వేషన్ నెంబర్ 5. ఇందాక నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకోమన్నాను కదా, అక్కడ చూడండి. CP ఇంటూ TD మైనస్ V ఇంటూ DP, T ఇంటూ DS. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం అండి. Let us consider this is to be equation number 3 and someone is want to join. Let's see who is that. Okay na? So next ఏం ప్రాసెస్ అండి ఇది? అడియాబెటిక్ ప్రాసెస్ అన్నాం కదా. దిస్ ఇస్ సెట్ టు బి ది రివర్సిబుల్ అడియాబెటిక్ ప్రాసెస్. అడియాబెటిక్ ప్రాసెస్ అనగానే ఏం చెప్పాం? ఇందాక మనం రాసుకున్నాం ఒక ఈక్వేషన్. ఏం రాసామండి? అడియాబెటిక్ ప్రాసెస్ అంటే ఏముండాలన్నాం? వెరీ గుడ్, del q is equal to 0. సో దిస్ కెన్ బి టేకెన్ as del q. ఇందాక ఏం రాసాం మనం? T ఇంటూ DS అని రాసాం కదా. T ఇంటూ DS రాసాం చూడండి ఒకసారి. ఎక్కడి నుంచి అంటే del q is equal to T ఇంటూ DS అని రాసామా? ఎక్కడి నుంచి రాసామంటే ఈక్వేషన్ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ ఎంట్రోపీ. చూడండి, dq is equals to T ఇంటూ DS. సో దాని నుంచి dq is equal to 0. So T into DS can be taken as 0. So from equation 1 and 3, ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది కదా, ఈ ఈక్వేషన్ లో T into DS ఉంది, ఈ ఈక్వేషన్ లో కూడా T into DS ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 1, 3 లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఈక్వేషన్ నెంబర్ 1 లో T into DS which is equals to CV into DT plus P into DV. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అండి. నేను మళ్ళీ రాశాను. సో ఇది 0 అయిపోతుందండి. దిస్ విల్ బికమ్ 0. ఇది 0 అయిపోతే ఏమవుతుంది? CV into DV which is equals to minus P into DV. అంతే కదండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి వచ్చింది. ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటి? T into DS which is equals to CP into TD minus V into DP. ఈక్వేషన్ నెంబర్ 3 అండి. నేను ఎక్కడి నుంచి తాలేదు ఈక్వేషన్స్, మనం రాసుకున్న ఈక్వేషన్స్. ఇదిగో ఈ ఈక్వేషన్ తీసుకున్నాను. ఈ ఈక్వేషన్ లో కూడా T into DS 0 వేసేసేయండి.
which will become Cp into dt, which is equals to positive and V into dP. Now I'll write this equation as 4 and this equation as 5. Equation 4, equation 5. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డివైడ్ చేస్తానండి equation 5 divided by equation 4. So if that is the condition, ఇలా అవుతో చూడండి అమ్మా, C into dt which is equal to V into dP by, ఇది 5th equation. 4th equation Cv into dt by P into dV minus ఈక్వల్ టు అలాగే ఉంచేసుకుంటే ఈ dt క్యాన్సిల్ అయిపోతే Cp by Cv which is equals to minus V into dP by P into dV. అంతేనండి? Is this clear with everyone? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు కదా? ఇక్కడ నుంచి Cp by Cv ఏమనుకోవచ్చు అని చెప్పామండి మనం, గామా. Cp by Cv can be taken as gamma. ఆల్రెడీ చెప్పానండి విషయం. Cp by Cv is called as gamma. సో నేను ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. Gamma is equals to minus V into dP by P into dV వస్తుందండి. P into dV వస్తుంది. సో నాకు ఈ ఈక్వేషన్ ని నేను దీన్ని ఇటు పంపిస్తానండి, మల్టిప్లై చేస్తాం. ఎలా మల్టిప్లై చేస్తాను? dP by P ఇక్కడ ఉంచేసి V into dV మాత్రం అటు పంపిస్తున్నానండి. చూడండి ఒకసారి కరెక్ట్ గా. ఇక్కడ గామా, ఈ dV అటు వెళ్తే మల్టిప్లికేషన్ dV అవుతుంది, ఈ V ఇటు వస్తే బై V అవుతుంది. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ dP by P. అంతేనండి? సో నేను ఈ dP by P ని కూడా ఇటు పంపిస్తా. గామా ఇంటూ dV by V ప్లస్ dP by P. ఓకేనండి? విచ్ ఇస్ ఈక్వల్ టు 0. ఇంతేనా? సో ఇప్పుడు దీనికి dP by P చేస్తే ఏమొస్తుందండి? ఇది P ఉంటది. సో ఫైనల్లీ ఇది సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ PV to the power gamma is equal to constant. PV to the power of gamma will be equal to constant వస్తుందండి. PV to the power of gamma is equal to constant. So this is what adiabatic process is. Adiabatic process అంటే dq is equals to 0 అన్న కండిషన్ కంటే ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఏమొస్తుంది అంటే PV to the power of gamma is equal to constant. అర్థమైందా? ఇంతకు ముందు ఏంటి, ఐసోబారిక్ ప్రాసెస్ P is equal to constant, ఐసోకోరిక్ ప్రాసెస్ లో V is equal to, ఐసోథర్మల్ ప్రాసెస్ లో T is equals to constant, అడియాబాటిక్ ప్రాసెస్ లో PV to the power of gamma is equal to constant. మర్చిపోకండి అమ్మా, PV to the power of gamma is equal to constant అని చెప్పాలి. ఓకే, ఏంటి అయిందా? అయితే దాన్ని ఇప్పుడు 2 టర్మ్స్ లో రాసుకోండి. P1 V1 to the power of gamma which is equals to P2 V to the power of gamma. ఎందుకంటే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ మనం అదే కదా రాసుకున్నాం. అప్పుడు గుర్తుందా? అన్ని మనం ఫస్ట్ కండిషన్ లో ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ వాడాము. ప్రతి ప్రాసెస్ కి ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ రాసాం. సో ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ లో ఇది ఎట్లా చేంజ్ అవుతుంది అంటే P1 V1 by RT1 which is equals to P2 V2 by RT2. ఓకే, అండ్ దిస్ ఇస్ V. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అండి. సో ఇదే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ నుంచి కొంచెం ఎక్స్పాండ్ చేసి ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ గెట్ T2 by T1 is equal to V1 by V2 whole to the power of gamma minus 1. ఈ ఈక్వేషన్ కూడా రాసుకున్నాం అండి మనం. సో దీని నుంచి నెక్స్ట్ ఇదేమో ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఈక్వేషన్స్ అండి. ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఈక్వేషన్స్ ఇవి. సో సెకండ్ కండిషన్ లో ఏం తీసుకున్నారండి? ప్రాసెస్ చేసిన సెకండ్ ఏంటి? ఫస్ట్ లో థర్మోడైనమిక్స్ తీసుకున్నాం. అంటే dq is equal to ఇందాక రాసాం కదా సేమ్ ఈక్వేషన్ అండి, du ప్లస్ del w. సో ఇది 0 కదా, ఆల్రెడీ మనం స్పెసిఫై చేసిన కండిషన్ ప్రకారం. సో ఐ కెన్ రైట్ యాజ్ dw is equals to minus du. అంటే ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి ఈక్వల్ టు వర్క్ డన్. సో వర్క్ డన్ ఎంత అనుకున్నామండి? ఆల్రెడీ మనం చేసినప్పుడు వర్క్ డన్ ఎంత అనుకున్నాం? ఇట్ వాస్ వర్కింగ్ విత్ ది ప్రెషర్స్ అండ్ వాల్యూమ్స్ అన్నాం, PdV అన్నాం. సో వీ విల్ రైట్ ద సేమ్ ఈక్వేషన్ హియర్. సో P into dV which is equals to minus internal energy, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఒకవేళ మీరు ఈక్వేషన్ ఎక్స్పాండ్ చేశారనుకోండి, ఇఫ్ యూ ఆర్ ఎక్స్పాండింగ్ దిస్ ఈక్వేషన్, కంటిన్యూషన్ అండి.
ఈ మైనస్ అటు పంపించారు అనుకోండి, మైనస్ పి ఇంటూ డివి విచ్ ఇస్ ఈక్వల్స్ టు u2 మైనస్ u1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు u2 మైనస్ ఇంటర్నల్ ఎనర్జీ పివి. ఓకే, సో దీని నుంచి నేను ఏం చేయొచ్చు, నాకు మొత్తం మీద ఈక్వేషన్ ఫ్రమ్ 1 to 2 టర్మ్ ఫ్రమ్ 1 to 2 కావాలి అంటే ఐ కెన్ గో విత్ u2 మైనస్ u1 ఇంటిగ్రేషన్ ఆఫ్ p into dv 1 to 2. So if I can express this equation, if I can write this equation, this will become as u2 minus u1. ఈ డెరివేషన్స్ ఒకసారి చేస్తే అర్థమవుతాయండి, మంచిగా వస్తాయి. ఓకే, యూ విల్ బి గెటింగ్ ఏమొస్తుందండి, పివి టు ద m into r into t1 by gamma minus 1 బ్రాకెట్ ఓపెన్ చేస్తే p2 by p1 whole to the power of gamma minus 1 by gamma minus 1. Okay, so that is your work done. So this will be your work done. So work done anta అని ఎవరైనా అడిగితే ఏం ఆన్సర్ చేస్తారండి, how much is the work done with the adiabatic process అని అడిగారు అనుకోండి, you can simply say the change in internal energy minus with a value of minus, so which will be equal to minus mrt1 by gamma minus 1 into p2 by p1 whole to the power of gamma minus 1 by gamma minus 1. ఇది కూడా ఈక్వేషన్ రాసుకున్నారండి, చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ వర్క్ డన్ కెన్ ఆల్సో బి టేకెన్ యాజ్ h2 మైనస్ h1. ఎక్కడి నుంచి తీసుకుంటారండి ఆ ఈక్వేషన్ ని, ఎక్కడి నుంచి తీసుకుంటారు h2 మైనస్ h1 అని వర్క్ డన్? రైట్ ఫ్రమ్ ది ఈక్వేషన్ 3 అండి. మనం ఫస్ట్ ఇందాక తీసుకున్న స్లైడ్ లోంచి ఈక్వేషన్ 3 లోంచి యూ విల్ బి టేకింగ్ యాజ్ h2 మైనస్ h1. So you'll write h2 minus h1 which is equals to m into gamma into r into t to the power 1 by gamma minus 1 into same equation again p2 by p1 whole to the power of gamma minus 1 minus gamma, sorry, by gamma minus 1. So according to this condition I can write dq is equal to c adiabatic, that is whatever you have taken still your cv is equals to constant pressure constant volume అన్నారు కదా, cv cd అని. సో ఇక్కడ ct తీసుకుంటున్నాం. సో ఈ కండిషన్ లో ఏమంటున్నామండి, dq 0 అనుకుంటున్నాం కదా. సో dq 0 అయిపోతే c adiabatic కూడా 0 అయిపోతుంది. c adiabatic also will become 0. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏమవుతుంది అప్పుడు, what will be happening for the change in temperature will also become 0, because into multiply just it will become 0 again. Okay, so that is what is adiabatic process. Adiabatic process and again this is the adiabatic process and so c adiabatic 0 anamata. So ee equations annitni ikkada nunchi vadukuntam manam, right? So with this, what are the 4 processes which we have discussed is completed. ఏమేం ప్రాసెసెస్ కంప్లీట్ చేసామంటే ఐసోబారిక్, ఐసోకోరిక్, ఐసోథర్మల్ అండ్ అడియాబెటిక్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినాయి. బాగుంది. అయితే వీటన్నిటికీ బేస్ ఇంకోటి ఉందండి అసలు, వాట్ ఈస్ కాల్డ్, దట్ ఈస్ పోలిట్రాపిక్ ప్రాసెస్ అని పిలుస్తామండి దాన్ని. ఎందుకు పోలిట్రాపిక్ ప్రాసెస్ తో యూజ్ ఏంటి అంటే, ఇప్పటి వరకు మీరు చేసిన ఏ క్యాలిక్యులేషన్ అయినా, వాట్ ఎవర్ ద క్యాలిక్యులేషన్, అంటే ఐసోబారిక్ ప్రాసెసా, ఐసోకోరిక్ ప్రాసెసా, లేకపోతే ఐసోథర్మల్ ప్రాసెసా, అడియాబెటిక్ ప్రాసెసా, ఈ ప్రాసెస్ అన్నిటికీ బేస్ అనమాట. అంటే మనకి 2 to the power of n అన్నాం అనుకుంటామా, ఆ n వాల్యూ అనేది బేస్ అయిపోతుంది కదా. n వాల్యూలో 0 వేస్తే ఒక కండిషన్, 1 వేస్తే ఒక కండిషన్, ఇన్ఫినిటీ వేస్తే ఇంకో కండిషన్, అట్లా డిఫరెంట్ కండిషన్స్ ఏవైతే వస్తాయి దాన్ని బట్టి గ్రాఫ్ వేసుకుంటాం మనం. సో అదే ప్రొసీజర్ లో మనం ఇక్కడ మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ద అంటే కామన్ ఫ్యాక్టర్ అనమాట, కామన్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ as పోలిట్రాపిక్ ప్రాసెస్. రివర్సిబుల్ పోలిట్రాపిక్ ప్రాసెస్ ని కామన్ ప్రాసెస్ అంటామండి. సో దీని నుంచి వీ కెన్ డిరైవ్ ఎనీ ఆఫ్ ది ప్రాసెసెస్. మరి ముందెందుకు చెప్పలేదు మేడం అంటే, ముందు చెప్తే వినరు కాబట్టి. సింపుల్. వింటారా అండి? ఇది ఒక్కటి వస్తే అన్ని వస్తాయంటే అది మిగతా వింటారా అసలు? సరే, కమింగ్ ఫర్ పోలిట్రాపిక్ ప్రాసెస్, రివర్సిబుల్ పోలిట్రాపిక్ ప్రాసెస్. సో ఇందులో ఏమవుతుంది అంటే, పివి టు ద పవర్ ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండి. ఇందాక గామా వేసుకున్నాం కదా,
గామా వేసుకుంటే ఒక కండిషన్ వస్తుంది, 1 వేసుకుంటే ఒక కండిషన్ వస్తుంది, ఇన్ఫినిటీ వేస్తే ఒక కండిషన్ వస్తుంది, 0 వేస్తే ఇంకో కండిషన్ వస్తుంది. మనం చదివిన 4 కండిషన్లకే ఆన్సర్. సో ఇక్కడ n అంటే ఏంటి? n అంటే ఎక్స్పోనెంట్ ఆఫ్ polytropic process. So మన ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ నుంచి P1 V1 to the power of n is equals to P2 V to the power of n is equal to constant. అంతే కదా ఈక్వేషన్ ప్రకారం. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఐ కెన్ ఆల్సో రైట్ లైక్ దిస్ P1 V1 by R1 R into T1 which is equals to P2 V2 by R into T2 which is equals to constant again. So from this equation, if I expand these equations, T2 by T1 రావాలనుకుంటే T2 by T1 can be taken as V2 by V1 whole to the power of n minus 1. Whole to the power of n minus 1. So from this, I need to calculate the work done. So to calculate the work done from 1 to 2, integration of 1 to 2, it was working with P into dV. ప్రెషర్ వాల్యూమ్ లో వెళ్తుంది కాబట్టి P ఇంటూ dV. సో నాకు ఈ ఈక్వేషన్ ఏంటి? PV టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదండి. నాకు P కావాలి. P కెన్ బి టేకెన్ యాజ్ C బై V టు ద పవర్ ఆఫ్ n. ఇలా రాసుకోవచ్చా? ఎందుకంటే నాకు P లో ఉంటే ఏం చేయలేను నేను. ఇంటిగ్రేషన్ ని చేయాలంటే dV తో ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు V తో ఉంది కాబట్టి ఈ టర్మ్ కూడా V లో ఉంటేనే నేను క్యాలిక్యులేట్ ఏదైనా చేయగలను. లేకపోతే P ని ఊరికి బయటికి తీసేయడం తప్ప ఏమి చేయలేము. సో హియర్ I can say the work done from 1 to 2 can be equal to integration of 1 to 2 into C by V to the power of n into dV. Okay. So ఇక్కడ నుంచి రాసుకున్నామా. ఇప్పుడు C ని బయటికి తీసేసుకుంటే this equation will be changed like ఏమవుతుందండి? V to the power of 1 minus n by minus n plus 1. అంతేనా? మీకే మా బాగా వచ్చండి ఇంటిగ్రేషన్ నాకంట. చూడండి. సో ఇప్పుడు 2లో సబ్స్టిట్యూట్ చేసేసాను వర్క్ డన్ లో 1 to 2 which is equals to C into 1 to 2 సబ్స్టిట్యూట్ చేస్తారా? V2 1 minus n minus V1 1 minus n by 1 minus n. అంతేనా? 2 సబ్స్టిట్యూట్ చేశానండి. 2 minus 1 ఇందులో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు కాబట్టి నేనేం చేయట్లేదు. ఓకే. సో ఇక్కడ C అంటే ఏమని రాసుకోవచ్చండి? ఇక్కడ నుంచి C can be taken as like this P into V to the power of n. So I can write P1 V1 to the power of n is equals to P2 V to the power of n is equal to constant C అని రాయొచ్చా? సో ఈ ఈక్వేషన్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చా అండి నేను C ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఈ C నేను లోపలికి తీసుకెళ్తున్నానండి. చూడండి అమ్మా, C నేను లోపలికి తీసుకెళ్తే ఈ ఈక్వేషన్ ప్రకారం రాసుకోవచ్చు నేను. ఇక్కడ 2 ఉంది కాబట్టి P2 V2 అని రాసుకుంటున్నాను. ఇక్కడ సరే నేను లోపలికి తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ రాస్తాను. వర్క్ డన్ ఫ్రమ్ 1 to 2 which is equals to C into V2 to the power of 1 minus n minus C into V to the power of 1 minus n divided by 1 minus n. ఓకే. సో C అనుకున్నది ఏంటనుకున్నా, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 సబ్స్టిట్యూట్ చేద్దామండి. P2 V to the power of n into V2 1 into V to the power of minus n. ఏం లేదండి, నేను దీన్ని ఎక్స్పాండ్ చేశాను. C into V to the power of 1. C అంటే రాసేసుకున్నాము P1 V1 to the power of n into V to the power of n into 1 V to the power of 1 into minus 1 divided by 1 minus n. సో ఇది క్యాన్సిల్ చేయండి, ఇది క్యాన్సిల్ చేయండి, ఇది క్యాన్సిల్ చేయండి, ఇది క్యాన్సిల్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుందంటే P2 V2 మైనస్ P1 V1 by 1 minus n is left with. ఏమంటారు? ఇది ఓకేనా? Is this clear with everyone? Yes. Okay, ma'am. ఇప్పుడు ఇది ప్రెషర్ అండ్ వాల్యూమ్ లో వర్క్ డన్ కనుక ప్రెషర్ అండ్ వాల్యూమ్స్ లో కావాలి అంటే ఈ ఈక్వేషన్ వాడతామండి. ఈక్వేషన్స్ ఎలా వాడాలి అంటే ఇట్ హ్యాస్ టు బి డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. సో వర్క్ డన్ క్యాలిక్యులేషన్ ఫర్ పాలిట్రాపిక్ ప్రాసెస్ చేయాలి అంటే P2 V2 minus P1 V1 by 1 minus n in the terms of pressure and volume. అదే నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ కావాలంటే ఏం చేయాలండి? ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ కావాలంటే నా దగ్గర ఈక్వేషన్ ఉందిగా
P1 V1 is equals to R into T1 అన్న ఈక్వేషన్ ఉందా? మనకు ఫస్ట్ నుంచి ఈక్వేషన్ ఉంది కదండి. సో P2 V2 is equals to R into T2. So can I write these two instead of these two? P2 V2 బదులు R into T2, P1 V1 బదులు R into T1 రాయచ్చా? So I can change this equation like W1 to 2, which is equals to T2 minus T1 R into T2 minus T1 by 1 minus N. So ఇందులోంచి R కామన్ తీసేసేయండమ్మా. R కామన్ తీసేస్తే T2 minus T1 by 1 minus N. This is said to be 1 to 2. When you work done, you have to calculate in terms of temperatures. In terms of temperatures, you have to take this equation. In terms of temperature, work done will be R into T2 minus T1 by 1 minus 1. If your equation interested in calculating pressure and volume, P2 V2 minus P1 V1 by 1 minus N. Is this clear? అర్థమైందా? క్లియర్ గా ఉందా? ఇప్పటి వరకు మనం ఏం క్యాలిక్యులేట్ చేసాము అంటే we have simply calculated with the terms of only work done calculate చేసాము only in terms of equation of state. So next we are going to calculate heat transfer. Heat transfer కి ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏం తీసుకుంటాం అంటే థర్మోడైనమిక్స్ ఫస్ట్ లో ఏంటి? డెల్టా Q is equals to du plus dW. So Q has to be changed from 1 to 2, which is equal to rate internal energy U2 minus U1 plus W of 1 to 2. 1 to 2 can be taken from these two అండి. ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఏదన్నా తీసుకోవచ్చు. It depends upon your wish. మీరు ఏ ఈక్వేషన్ తీసుకుంటారు అన్నది డిపెండ్స్ అపాన్ ద టర్మ్ యూ టేక్ హియర్. సో ఇక్కడ నేను ఏమంటానంటే Q 1 to 2 మాట్లాడాలి అంటే నేను ఈ U2 మైనస్ U1 ఏదైతే ఉందో U2 మైనస్ U1 క్యాన్ బి టేకెన్ యాజ్ ఏం తీసుకోవచ్చండి? CV ఇంటూ DT అని రాసుకోవచ్చా? ఫ్రమ్ ద రిలేషన్షిప్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. మీకు ఆ ఫోర్ ఈక్వేషన్స్ ఇచ్చిన దాంట్లో థర్డ్ ఈక్వేషన్ చూడండి ఒకసారి. థర్డ్ ఈక్వేషన్ ఏముంది చూడండి అమ్మా. du is equal to CV into dt ఉందా? du అంటే U2 మైనస్ U1 కదా. యా, అది సబ్స్టిట్యూట్ చేయండి ఒక నిమిషం. అండ్ 1 minute. Right. So I can write here as CV into dt plus work done from 1 to 2. I can write this dt as T2 minus T1. Expand చేసుకుంటే అదే కదండి. So heat transfer from 1 to 2 is equal to CV into T2 minus T1 plus work done. చూడమ్మా, వర్క్ డన్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్. ఇది టెంపరేచర్స్ లో ఉంది కాబట్టి we will take the term which is in temperature. So R into T2 minus T1 by 1 minus 1. అదే వర్క్ డన్ రాసుకుంటున్నానండి. R into T2 minus T1 by 1 minus N. సో ఇందులో చూడమ్మా, కామన్ ఫ్యాక్టర్ T2 minus T1 ఉంది కదా. సో I can write like this CV plus R by 1 minus N into T2 minus T1. Right? So from here, expand Q1 to 2, which is equal to CV into 1 minus N plus R by 1 minus N or into T2 minus T1. At T2 minus T1, atlane unchesendamma. Don't change anything. So you'll be having CV. Now multiply this CV also. So Q of 1 to 2, which is equals to CV minus CV into N plus R by 1 minus N into T2 minus T1. Okay. So వీటిలోంచి ఇంకేం రాయొచ్చో చెప్పండమ్మా. R can be taken as, what do you mean by R? R can be taken as, ఆల్రెడీ చెప్పానండి మీకు. R can be taken as CP minus CV. R can be taken as CP minus CV. సో ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండమ్మా.
Q of 1 to 2, which is equals to CV minus CV into N, that is N into CV plus CP minus CV. ఇది R అండి, R ప్లస్ లో CP minus CV రాశాను, divided by 1 minus N into T2 minus T1. ఓకే, సో ఇక్కడ CV ప్లస్ ఇక్కడ CV మైనస్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ చేస్తున్నానండి. నౌ మై ఈక్వేషన్ కెన్ బి టేకెన్ యాజ్, this equation can be written as CP minus N into CV by 1 minus N into T2 minus T1. Okay, Nandi? So now, can I write like this? CP by CV is called as, CP by CV is equal to, already in the CP by CV is equal to Gamma. Very good. Gamma. CP by CV is equal to gamma. Can I write like this? CP is equal to gamma into CV and right? Yes, ma'am. So ఈ CP plus లో substitute చేస్తున్నానండి నేను. It will become gamma into CV minus N into CV divided by 1 minus N whole to the T2 minus T1. So ఇందులోంచి CV కామన్ తీసేసుకోండి అమ్మా బయటికి. CV బయటికి తీసేయండి రెండిట్లోంచి. You will be having ఏమొస్తుందండి? Gamma minus N. Gamma minus N by 1 minus N CV into T2 minus T1. This is the work done. This is the heat transfer from 1 to 2. Heat transfer from 1 to 2. This is the heat transfer from 1 to 2. Inga cheppalante, this is called as the specific heat for the polytropic process. This is called as the specific heat for the polytropic process. Okay? Polytropic process. Okay? రాసుకున్నారా? నేను కంటిన్యూ చేయాలా? ఒక్క నిమిషం ఏమైనా ఆపాలా చెప్పండి అమ్మ ఒకసారి. అంటే మీరు ఏమైనా రాసుకుంటాము అంటే ఒక్క నిమిషం ఆగమంటే ఆపుతా. 1 minute, ma'am. 1 minute, okay. Carry on. Shall I continue? ఆన్సర్ చేయాలండి. Shall I continue అని అడిగాను. Okay, ma'am. Right. So this is your work done or heat transfer for a polytropic process. So next we are going to have, change in entropy. ఇది ఇంకా డీటెయిల్డ్ గా రాసుకోవాలంటే T2 minus T1 can be written as GT అండి. అంతకు మించి ప్రాబ్లం ఏం లేదు. సో కమింగ్ ఫర్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ, నెక్స్ట్ కండిషన్ ఇస్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ. Entropy. So if you are interested in changing in entropy, సో మనకి ఆల్రెడీ చేంజ్ ఇన్ ఎంట్రోపీకి ఒక ఈక్వేషన్ తెలుసండి. ఈక్వేషన్ ఏంటి? ఎంట్రోపీకి ఈక్వేషన్ ఏంటి? చేంజ్ ఇన్ ఎంట్రోపీ అంటే ds is equal to first ds is equal to dq by dt. t by t. ఎంట్రోపీ ఈక్వేషన్ చూసుకోండి అమ్మా, dq by t. సో ఇక్కడ dq అంటే ఎంత? దిస్ ఇస్ చేంజ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ 1 to 2 అంటే
ఇదే dq అండి. You can take this as dq. If this is dq, this equation can be taken as dq value and write it. ఏమొస్తుందండి? cv into gamma minus n by 1 minus n, okay, into dt by t. నేను ఇందాక చెప్పాక t2 minus t1 can be written as dt అని చెప్పాను కదండి. So the same step I have done here, dt అని రాసుకున్నాను. This is ds. So ds can be taken as like change in enthalpy, that is S2 minus S1 అని కూడా రాసుకోవచ్చు. It's your wish. So now I can leave like this. CV ఇవేం చేంజ్ అవ్వండి, ఎందుకంటే ఇందులో ఏది నాట్ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ హియర్. ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ లేదు కాబట్టి దాన్ని మనం ఏమి చేయక్కర్లేదు. ఓన్లీ వన్ థింగ్ విచ్ యూ క్యాన్ డూ ఇస్ 1 to 2 కాబట్టి హియర్ I can write it as 1 to 2. When it is 1 to 2, 1 by t can be taken as log t and log t of 2 to 1. So this equation will be ds can be equal to cv into gamma minus n by 1 minus n, okay, into log of t2 by t1. You know how t2 minus log of t1, so I can simply write as log of t2 by t1. Okay, so that is called as change in entropy. Do you have any problem in this? ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడంలో ఎలాంటి కష్టమైన ఉందండి? మీకు ముందు ఆ టర్మ్స్ తెలియాలి ఫస్ట్, ఇది ఈ ఈక్వేషన్స్ తెలియాలి. సో ఇప్పుడు ఒక్కసారి రిలేషన్స్ చూద్దామండి. ఒకసారి రిలేషన్స్ చూసుకుందామా. ఒకటి నేను చెప్తాను, మిగతా మీరు చేసుకోండమ్మా. సో పోలిట్రోపిక్ ప్రాసెస్ కి కండిషన్ ఏంటన్నామన్నా? పోలిట్రోపిక్ ప్రాసెస్ కండిషన్ ఏంటి? PV power n is equal to constant. వెరీ గుడ్. PV to the power of n is equal to కాన్స్టెంట్. వెరీ గుడ్. ఇప్పుడు డిఫరెంట్ ప్రాసెసెస్ కి మాట్లాడదామండి. సో ఫస్ట్ ప్రాసెస్ ఇస్ ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్ లో ఏమి కాన్స్టెంట్ ఉంటుందండి? Pressure. వెరీ గుడ్. ప్రెషర్ కాన్స్టెంట్. ప్రెషర్ కాన్స్టెంట్ అవ్వాలంటే ఈ ఈక్వేషన్ ఏమవ్వాలండి? P is equal to C రావాలి. అంటే v to the power of n 1 అయిపోవాలి, అంతేనా? Yes. v to the power of n 1 అవ్వాలంటే n ఏమవ్వాలండి? 0. చూడండి, ఇప్పుడు n 0 అయిపోతే p v to the power of 0 అయితే 1 అయిపోతుంది. p is equal to కాన్స్టెంట్ అయిపోయింది. సో ఇట్ బికమ్ ఐసోబారిక్ ప్రాసెస్, అంతేనా? Yes, ma'am. వెరీ గుడ్. ఇప్పుడు ఇదే కండిషన్ తో హీట్ ట్రాన్స్ఫర్ రండము. ఈ ఈక్వేషన్ లో పోలిట్రాపిక్ లో హీట్ ట్రాన్స్ఫర్ కి వెళ్తున్నానండి నేను. పోలిట్రాపిక్ హీట్ ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ ఇదేనా ఏమా? Yes, ma'am. ఇదేనా? Yes, ma'am. ఇదైతే n 0 కదా ఏమండి? n 0 కదా? Yes, ma'am. n 0 అయితే cv ఇంటూ గామా బై 1 ఇంటూ t2 మైనస్ t1, అంతేనా? Yes, ma'am. రాయాలా? Q of 1 to 2 ఫర్ పోలిట్రోపిక్ ప్రాసెస్ ఈక్వేషన్ ఏంటండి? చెప్పాలి మీరే, అటు ఇటు నేను తిప్పలేను. cv ఇంటూ గామా మైనస్ n బై 1 minus n into t2 minus t1 or dt. సో ఇక్కడ n is equal to 0 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా ఫస్ట్. సో q of 1 to 2 will be equals to cv into gamma minus 0 by 1 minus 0 into dt. dt నా ఉంచండి. సో cv into gamma ఉందండి, into dt కదా. q of 1 to 2. సో q of 1 to 2 can be taken as, ఇప్పుడు అనుకున్నాం cp by cv is equal to ఏంటన్నాం? గామా. cp is equal to gamma into cv అని రాసే కదా ఈక్వేషన్ చేసాము. సో ఇక్కడ cp into dt అని రాయొచ్చండి. cp into dt అని రాయొచ్చా? Yes, ma'am. ఈ cp into dt రైట్ రాంగ్ గా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారండి. నేనేమనుకుంటున్నానంటే రైట్ అయిపోయింది, ఇది నేను చేసింది అసలు రైట్ రాంగ్ గా నాకు క్లారిటీ కావాలి. ఐ నీడ్ సమ్ క్లారిటీ ఇన్ దిస్. So for that, what I am going to do is, I want to go for the pressure process. Direct గా pressure process కి వెళ్ళిపోతానండి నేను. కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ కి వచ్చాను నేను. చూడండి అమ్మా, దిస్ ఇస్ ద కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ వేర్ ఐ హావ్ క్యాలిక్యులేటెడ్ dq వాల్యూ. చూడండి, వర్క్ డన్ కదా. దిస్ ఇస్ వర్క్ డన్, p into v2 minus v1. సో దిస్ ఈస్ యువర్ హీట్ ట్రాన్స్ఫర్. ఏమండి? హీట్ ట్రాన్స్ఫర్ q1 to 2 కదా. ఏముంది చూడండి, cp into t2 minus t1 ఉందా? Yes, ma'am.
సిపి ఇంటూ టీ2 మైనస్ టీ1. ఇప్పుడు మరి మనం చేసిన సిపి ఇంటూ టీ2 మైనస్ టీ1 ఏనా? Yes, ma'am. సో సాటిస్ఫై అయిపోయిందా ఈక్వేషన్? ఈక్వేషన్ సాటిస్ఫై అయిందా లేదా? పోలీట్రోపిక్ ప్రాసెస్ నుంచి ఏ ప్రాసెస్ అయినా చేయొచ్చు అన్నదానికి మీనింగ్ అండి. ఇస్ ఇట్ ఓకేనా? Okay, ma'am. సో మిగతా అన్ని నేనేం చేయట్లేదండి. అగైన్ ఐ రైట్ దీస్ 2 terms అండ్ ఐ గో విత్ ద ప్రాసెస్. సో కమింగ్ ఫర్ ద పోలీట్రోపిక్ ప్రాసెస్, మీకు అర్థం అవడం కోసం చెప్పానండి. మేడం ఏదో ఒకదానికి ఒకటి కనెక్షన్ లేకుండా చెప్తుంది అనుకుండా, ఐ వాంట్ టు గివ్ యూ అ ఫుల్ క్లారిటీ దట్ దిస్ ఇస్ దిస్ అని. సో వీఆర్ గోయింగ్ విత్ ఐసోబారిక్ ప్రాసెస్. If it is isobaric process, n must be equal to 0. So P will be equal to constant. P will be equal to constant. In isochoric process, which is constant andi? Gattiga. Volume constant అవ్వాలంటే n ఎంత అవ్వాలి? ఇప్పుడు n ఎంత అయితే p పోవాలి ఇక్కడ నుంచి 1. ఇన్ఫినిటీ అవ్వాలి. n 1 అయితే pv is equal to constant అవుతుందండి. n 1 అయితే pv is equal to constant అవుతుంది. pv is equal to constant అవుతుందండి. అప్పుడు టెంపరేచర్ అవుతుంది. ఓకే, సో ఇన్ఫినిటీ అవ్వాలి. నెక్స్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్. Isothermal process. So if we are going to talk about isothermal process, n must be equal to 1, where temperature will be equal to constant, that is PV is equal to constant. ఎలా వస్తుంది అంటే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ PV is equal to R into T. When T is constant, already R is said to be constant. When here the temperature is constant, so PV is equal to constant. So that is the reason here. Is this clear now? Yes, ma'am. Very good. Now we'll go with the next step. ఏంటండి? What is the other process? Adiabatic process. What do you mean by adiabatic process? Adiabatic process లో ఏమవ్వాలండి? n must be equal to gamma. Gamma అవ్వాలి. So it will become PV to the power of gamma is equal to constant. సో ఇక్కడ గామా అనేది ఎంత ఉండాలి అంటే ఇట్ డిపెండ్స్ అండి. జనరల్ గా గ్యాస్ కాన్స్టెంట్ ని తీసుకుంటాం యాజ్ 1.4. అందుకనే మనం ఈక్వేషన్స్ తీసుకునేటప్పుడు అంటే ఐసీ ఇంజన్స్ ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టేకెన్ ఇట్ టు బి గామా ఇస్ ఈక్వల్స్ టు 1.4 గ్యాస్ కాన్స్టెంట్. ఇస్ ఇట్ క్లియర్? Is it clear? Yes, ma'am. Everyone. ఎవరు ఆన్సర్ పెట్టలేదు. Yes, ma'am. Yes, ma'am. ఇక్కడ ఎక్కడ పెన్ ఆప్షనే రావట్లేదు. క్లాస్ అవుతుంది కానీ సంథింగ్ ఈస్ మిస్సింగ్. Is this clear? So now I want to draw a curve for all these. PV diagram వేస్తానండి. వీటన్నిటిని చూపిస్తూ ఒక PV diagram వేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏమైనా అభ్యంతరమా? Actually, that is what I am searching for the colors to have a different. But ఇక్కడ కనిపించట్లేదు. Please wait for 1 minute. సో ఇవన్నీ ప్రాసెస్ లో ఖచ్చితంగా తెలిసి ఉండాలండి మనం నెక్స్ట్ స్టెప్ చేయాలంటే. ఎందుకంటే నేను ఈ ఈక్వేషన్స్ అన్నిటిని వాడతాను. సో ద నెక్స్ట్ వన్ విల్ బి అబౌట్ ద స్టీమ్ జనరేషన్స్ గురించి మాట్లాడతామండి. సో ఆ టైంలో ఇవన్నీ మీరు నాకు చెప్పాలి, చేయాలి కూడా. సో నౌ వీ విల్ డ్రా వన్ కలర్, విల్ చెక్ వన్ కలర్. యాజ్ ఫస్ట్ స్టెప్ లో P is constant అండి. ఫస్ట్ ఈక్వేషన్ is said to be P is constant. So this is said to be like this. Is this okay with everyone? P is equal to constant.
ఎందులో ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అమ్మా. నెక్స్ట్ I am saying that volume is constant. Second process is V is equal to constant. V is equal to constant. Second process V is equal to constant, where N will be equal to 0 and here P will be equal to infinity. Sorry, N will be equal to infinity. N will be equal to infinity. Okay, P V I P కొంచెం స్ట్రైట్ గా గీసుకోండి అమ్మా. లైన్స్ ఇక్కడ రావట్లేదు. I don't know why. I hope I want to draw it neatly, but it's not coming. సరే వంకర గీస్తే స్ట్రైట్ వస్తుందేమో చూద్దాం ఉండండి అమ్మా. యా పర్ఫెక్ట్. సో నెక్స్ట్ n is equal to 1 అయితే ఈక్వేషన్ ఏమవుతుంది? n is equal to 1. If I'm interested in drawing one more line, this will be like this. ఒకటే రైట్ అండి, మిగతా అన్ని తప్పు. ఎల్ఎరేస్. Right? So what happens in this is n is equals to 1. When n is equals to 1, which is constant is temperature is said to be the constant value. So final one the same, but in will come like this. సో ఇదంతా ఒకటే కర్వ్ లా గీసుకోండి అమ్మా. నాకు రావట్లేదు ఇందులో. I don't know why it's not getting, but it's actually కొంచెం డిఫరెంట్ గానే ఉంది. సో ఇదంతా ఒకటే కర్వ్ అండి. This is all like this, a single curve like this, a single curve like this. Okay. I will draw again all, don't worry. Let's draw the red line first. Next let's go with the blue line. Okay. Enough. Go with red line as a straight line. ఇక్కడ నుంచి అండి. Okay. And finally V is equal to constant. That has to be in green. Has to be in green. So see here, V is equal to C. Sorry, V is equal to constant, so n is equals to infinity. P is equal to constant, so n is equal to 0. N is equal to 0 at this condition. So n is equal to 1, P is equal to C. And now finally, let's have a black line on this. Black line lo rasedi pressure is equal to constant andi. So coming for this line, this will be equal to n is equal to gamma. So I can say this PV to the power of gamma is equal to constant. So 4 lines ఎలా ఉన్నాయి అర్థమైందండి. ప్రెషర్ కాన్స్టెంట్ లైన్, వాల్యూమ్ కాన్స్టెంట్ లైన్, టెంపరేచర్ కాన్స్టెంట్ లైన్, and n is equal to gamma line. So these are the different processes which we have studied still now. So if you nicely study about the polytropic process, you can get all other processes equations. Is it clear with everyone? Is it clear with everyone? Yes, ma'am. Yes, ma'am. సో ఈ ప్రాసెస్ ని మనం ఆల్రెడీ చేసిన
నెక్స్ట్ ప్రాసెసెస్ ఉన్నాయి కదా, ఐసీ ఇంజన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ చదివామండి మనం. అంటే వర్క్ డన్ లో ఎఫిషియన్సీలు క్యాలిక్యులేట్ చేసామండి ఐసీ ఇంజన్స్ కి. ఆటో సైకిల్ అండ్ డీజిల్ సైకిల్ అనే 2 పదాలకి వర్క్ డన్స్ ఎఫిషియన్సీస్ క్యాలిక్యులేట్ చేసాము. సో దానికి ఈ టర్మ్స్ అన్ని వాడాము. ఎక్కడి నుంచి వాడాము అంటే యూ కెన్ ప్లీజ్ కైండ్లీ చెక్ ఫ్రమ్ దిస్. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు అడగండి అమ్మా. సో కమింగ్ ఫర్ యువర్ యూనిట్ 2, ఇప్పటి వరకు మనం చదువుకున్నది ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్స్ అండ్ యూజ్ ఆఫ్ స్టీమ్ టేబుల్స్. చదివారా అండి? ఆన్సర్, I need some answer from your side. So properties of steam చదివారా అండి? చూడండి ఒకసారి ఆన్ ద స్క్రీన్ చూడండి. ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్ చదివారా? ఇదంతా ఏంటండి? ఇదంతా ప్రాపర్టీసే. దీస్ ఆల్ ఆర్ సెట్ విత్ ది డిఫరెంట్ ప్రాపర్టీస్. గుర్తొచ్చిందా? 2 known values ఉంటే సరిపోతుంది. 3 known values ఏమో ఓన్లీ అట్ ద లిక్విడ్ అండ్ సాలిడ్ కండిషన్ లో మాత్రం 3 known values ఉండాలి. గుర్తొచ్చిందా? సో దాని నుంచి డ్రైనేజ్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేసాం. సో యువర్ సిలబస్ చూడండి అమ్మా. ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్ అండ్ యూజ్ ఆఫ్ స్టీమ్ టేబుల్స్. స్టీమ్ టేబుల్స్ యూజ్ చేశారా? స్టీమ్ టేబుల్స్ గురించి ఏం చెప్పామా? ఆన్సర్. హలో, someone is there? చెప్పారు మ్యామ్. మరి ఆన్రేమయ్యా? రైట్. స్టీమ్ టేబుల్ టెంపరేచర్ బేస్డ్. చూడండి అమ్మా, సిలబస్ చదువుతున్నా చూసుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్, యూజ్ ఆఫ్ స్టీమ్ టేబుల్స్, టీఎస్ హెచ్ఎస్ డయాగ్రామ్స్, అనాలిసిస్ ఆఫ్ వేరియస్ థర్మోడైనమిక్ ప్రాసెస్ అండర్గోన్ బై స్టీమ్. అంటే ఇప్పటి వరకు మనం చదివినవి ఆ ప్రాసెసెస్ అండి. ఆ ప్రాసెసెస్ అన్ని ఇప్పుడు మనం చదివినవి. ఇగో థర్మోడైనమిక్ ప్రాసెస్, thermodynamic analysis of a reversible process with the compressible fluid or gas as a working media. అదే చేసామండి మనం ఇప్పటిదాకా. సో ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ వేపర్ పవర్ సైకిల్స్. వేపర్ పవర్ సైకిల్స్ లో యుల్ బి స్టడీయింగ్ అబౌట్ కార్నాట్ సైకిల్, ర్యాంకిన్ సైకిల్. వాటి ఎఫిషియన్సీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ఆ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, అలాంటి ప్రాసెసెస్ ఉంటాయండి. అవన్నీ we will be studying in the vapor power cycle. So coming for vapor power cycle, I hope I can leave the class now, but you are already late to the class 10 minutes. So I want to continue for I'll give you just introduction part and leave. Okay? నేను ఎక్కువ ఏం చెప్పాను మీరేం కంగారు పడదాం. జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా ఇచ్చి వదులుతాను. సో దట్ యూ విల్ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ ఫర్ కమింగ్ టు ద నెక్స్ట్ క్లాస్. మేడం ఏదో చెప్పేస్తుంది అనుకుంటా, యూ విల్ హ్యావ్ అ నైస్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇన్ ది సెకండ్ యూనిట్. సో ఇప్పటికైతే ఇందులో వినండి, తర్వాత విల్ హ్యావ్ అ న్యూ స్లైడ్స్. సో కమింగ్ హియర్ వేపర్ పవర్ సైకిల్. వేపర్ అంటే మీనింగ్ ఏంటంటే యూ కెన్ కాల్ ఇట్ టు బి స్టీమ్ అండి. సో ఇప్పుడు మనం ఏది మాట్లాడినా స్టీమ్ నుంచి పవర్ ని జనరేట్ చేయడం, అంటే స్టీమ్ వర్కింగ్ మీడియా అనమాట. అంటే ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, ఎలక్ట్రిసిటీ ఇస్ ద వర్కింగ్ మీడియా ఫర్ అస్ ఫర్ రొటేటింగ్ ది ఫ్యాన్. హీట్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసాం. అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ వాడకుండా మనం ఏమి ఇస్తామంటే స్టీమ్ ఎనర్జీని ఇస్తాం. స్టీమే ఎనర్జీ కింద వాడుకుంటాం. ఆ స్టీమ్ ని ఏం చేస్తాము అంటే హీట్ ఇంజిన్ సైకిల్ కి వాడతాం. స్టీమ్ సైకిల్ ఏమని పిలుస్తామంటే ఇక్కడ హీట్ ఇంజిన్ సైకిల్. అంటే ఒక ఇంజిన్ లాంటి ఒక కండిషన్ తీసుకుంటే అది మొత్తం హీట్ లోకి కన్వర్ట్ చేయడం కోసం ఏం చేస్తామో అది. సో జనరల్ గా హీట్ ఇంజనీర్స్ కి ఒక మోటో ఉంటుంది. ఏంటి ఆ మోటో అంటే ఈ హీట్ ఇంజిన్ ఏదైతే ఉందో అది హై ఎఫిషియన్సీకి రావాలి, అది హై ఎఫిషియన్సీకి రావాలి. ఇక్కడ సోర్స్ ఉంటుందండి, సోర్స్ అని పిలుస్తాము. ఇక్కడ సింక్ ఉంటుంది. సోర్స్ కి సింక్ కి మధ్యలో ఏముంటుంది అంటే వాట్ ఎవర్ ద ఇంజన్, హీట్ ఏదన్నా ఉండండి అమ్మా, ఇవి కూడా ఉంటాయి. సైకిల్ ఏది ఉంటే అది. సో సోర్స్ నుంచి ఇంజన్ లోకి, ఇంజన్ నుంచి సింక్ లోకి, సింక్ లోంచి బయటికి వచ్చేయాలండి. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మనం ఏం చేయాలి అంటే ఎఫిషియన్సీ, దీని యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయాలి. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేస్తే మనకి పవర్ జనరేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. పవర్ జనరేషన్ ఎక్కువ జరిగితే దాన్ని ఎలక్ట్రిసిటీ కింద వాడుకోవచ్చు, మెకానికల్ కింద వాడుకోవచ్చు. ఇట్ డిపెండ్స్. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ కెన్ బి డిపెండెంట్. డిఫరెంట్ ప్రాసెసెస్ కెన్ బి డిపెండెంట్. ఓకే, సో ఎలా ఇవన్నీ ఎలా చేస్తాము అనేది ఫస్ట్ కండిషన్ అండి. ఇదంతా ఎలా చేస్తాము అనేది మన ఫస్ట్ కండిషన్. సో ఇక్కడ ఏదైతే ఇంజన్ అనుకున్నాం కదా, ఈ పర్టికులర్ ప్లేస్ లో ఇక్కడ ఇంజన్ అని మాట్లాడుతున్నాం కదా, ఈ ఇంజన్ ప్లేస్ లో ఏం పెడతాము,
ఎలా వర్కౌట్ అవుతుంది. ఒక సైకిల్ పెట్టామనుకున్నారు, లైక్ కార్నోట్ సైకిల్ అంటాం. ఆ సైకిల్ పెడితే ఎలా పనిచేస్తుంది, ఆ పనిచేసిన సైకిల్ ఎంత ఎఫిషియన్సీ వస్తుంది. జనరల్ గా మాక్సిమం ఎఫిషియన్సీ కావాలి అంటే ఓన్లీ కార్నోట్ సైకిల్ పెట్టాలి అంటాం. కార్నోట్ సైకిల్ పెడితే మరి ప్రాక్టికల్ గా ఏమి ప్రాబ్లమ్స్ ఉండవా, ఉంటే ఎలా ఓవర్కమ్ చేయాలి, ఒకవేళ ఓవర్కమ్ చేస్తే దానికి ఏం మాడిఫై చేయాలి, మాడిఫై చేస్తే దాని పేరేంటి, ఒకవేళ మాడిఫై చేసిన తర్వాత అది బానే ఉందా లేదా దాన్ని ఇంకా మాడిఫై చేయాలా, ఒకవేళ మనకి ఎఫిషియన్సీ 30% 40% వచ్చింది అనుకోండి, సరిపోతుందా, ఒకవేళ ఎఫిషియన్సీ సరిపోకపోతే నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, అలాంటివన్నీ మనం మాట్లాడుతూ ఉండే. అంటే ఎఫెక్ట్స్ ఫర్ ది ఎఫిషియన్సీస్, అదే మీ సిలబస్ లో కూడా ఉందండి సేమ్ వర్డింగ్స్ తో. సో ఈ సిలబస్ లో వేపర్ పవర్ సైకిల్, కార్నోట్ సైకిల్, ర్యాంకిన్ సైకిల్, thermodynamic variables affecting efficiencies and outputs of the Rankine cycle, analysis of simple Rankine cycle and reheat cycle. సో ఇదంతా ప్రాసెస్ అండి, ఇదంతా ప్రాసెస్. సో మీరు రేపటి నుంచి క్లాస్ కి రెగ్యులర్ గా వస్తే సూపర్ ఉంటుందండి క్లాస్. ఇందులో డెరివేషన్లు ఈక్వేషన్లు ఏం ఉండవండి, సూపర్ ఉంటుంది క్లాస్. కరెక్ట్ గా వింటే, మీరు కరెక్ట్ క్లాస్ వింటే యూ విల్ ఫైండ్ అవుట్ ద బెస్ట్ సొల్యూషన్స్. అసలు మనకి స్టీమ్ ఇంజిన్ లో, స్టీమ్ పవర్ ప్లాంట్ లో ఇలా జరుగుతుందా, ఇంత జరుగుతుందా ప్రాసెస్, ఇన్ని ఉన్నాయా, ఇలాంటివన్నీ మీకు అర్థమవుతాయి, ప్రాక్టికల్ గా అర్థమవుతాయి. ఇస్ ఇట్ క్లియర్? సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ బీ ఆన్ టైం. ఫస్ట్ నాకు కావాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే యూ ఆల్ హ్యావ్ టు బీ ఆన్ టైం. నేను లేట్ గా వస్తే జాయిన్ చేసుకోనండి. ఇప్పుడు అబ్బాయి ఎవరు జాయిన్ అయ్యాడు, సాయి అని, ఐ డిడ్ంట్ అలౌడ్ హిమ్ టు జాయిన్. సో మేక్ ఇట్ వెరీ క్లియర్, బీ బై 3 o'clock, not 3:05 ఆల్సో. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్ అని అడిగాను. నో వన్ మళ్ళీ ఆన్సర్ మాత్రం చెప్పరమ్మా. ఓకే మ్యామ్. Right. So in tomorrow's class, we will be discussing with vapor power cycles. So please don't forget, come on time. I don't allow all these persons to come onto the class. ఇప్పుడు వస్తారా క్లాస్ కి 4 o'clock కి? వాళ్ళకి చెప్పండి అమ్మా, వాళ్ళకి క్లియర్ గా చెప్పండి అమ్మా. క్లాస్ ఇస్ at, ask them, tell them that the class is at 3 o'clock, not at 4 o'clock. Do you have any class at 4? No, ma'am. నో మ్యామ్. మరి ఇప్పుడు ఎందుకు జాయిన్ అవుతున్నారు? అటెండెన్స్ ఇస్తారా? యా, అటెండెన్స్ ఇస్తారా? లైక్ తీసుకోండి. సో ఫర్ టుమారోస్ క్లాస్, come by